శ్రీ షిరిడి సాయి సేవా సత్సంగ ట్రస్ట్ బళ్ళారి వారు మూగ జీవులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలులోని గోశాలలో కాళ్లు సరిగ్గా లేని ఆవులకు షిరిడి సాయి సేవా సత్సంగ ట్రస్ట్ మహావీర్ లిమ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లను అమర్చారు. 2 నెలల క్రితం గోమాతల కాళ్లు కొలతలు తీసుకొని కృత్రిమ కాళ్లు తయారు చేసి నేడు అమర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కాళ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న మూగ జీవులకు కృత్రిమ అవయవాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. గోవులకు ఎలాంటి సేవ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. మూగ జీవులకు సేవ చేస్తున్న ట్రస్ట్ సభ్యులను గోశాల ప్రతినిధులు అభినందించారు. అనంతరం బళ్ళారి గోపాలకృష్ణ, కర్నూలు గోశాల సభ్యులు రాజ్యలక్ష్మిలు మాట్లాడారు. పక్క పోతే అది లేదు ఇప్పుడు లేదు అది దాన్ని కొంత గాబరాటి కంటి కొడతా పేరు అన్ని కొడతా ఈరోజు ఆవులకి ఆర్టిఫిషియల్ అంటే కృతకాంగాలు వేసేదానికని చెప్పి కాళ్ళు లేనటువంటి ఆవులకి కృతకాంగాలు వేయాలనే ఉద్దేశంతోన హుబ్లీ మహావీర్ లిమ్ సెంటర్ వాళ్ళు మేము కలిపి వాళ్ళు మెయిన్ ఫిట్ చేసేది వాళ్ళే అనమాట. అక్కడ వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ ఉంది. వాళ్ళు వచ్చేసి వాళ్ళు మేము కలిసి సంయుక్త ఆశ్రయంలోన ఈరోజు సన్నిధానంలోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉదయమే కసాపురం నెట్కంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నటువంటి ఒక ఆవుకి కాళ్ళు అమర్చి అక్కడ బాగా అది తిరుగుతూ ఉండే చూసి ఇక్కడికి వచ్చినాము. ఇంతకుముందే 1.5 నెల 2 నెలల క్రితం మా వాళ్ళు ఇక్కడికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని పోవడం జరిగింది. మరి ఈరోజు ఫిట్టింగ్ కార్యక్రమం కానీ ఈరోజు కసాపురము ఇక్కడ ముగించుకున్నాము. మొన్ననే బళ్ళారిలో కూడా చేసినాము. ఇప్పుడు మనుషులు అయితే ఏదో కాళ్ళు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవి చెప్పుకుంటారు, కానీ గోవులు జంతువులు చెప్పుకోలేవు కదా. అందువల్ల మనం ఇది గోవులకు చేయాలనే ఉద్దేశం. గోవు అంటే 3 దేవతలు ఉన్నటువంటి ఆవుని చూసి మనం పూజిస్తాము. అటువంటి ఆవుకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని అన్ని చేస్తున్నాము. బళ్ళారికే కాదు, బళ్ళారి చుట్టుపక్కల ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మేము వచ్చి చేయించాలనుకుంటున్నాము. మహావీర్ లిమ్ సెంటర్ హుబ్లీ మహేంద్ర సింఘి అని ఆయన చాలా మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ టెక్నీషియన్ ఈయన నాయకర్ అని చెప్పేసి ఈయన కూడా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. ఈరోజు ఇక్కడికి మా ఆఫీస్ ఈసీ మెంబర్లో చేసినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మేడం గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు గోపాలకృష్ణ. షిరిడి ప్రాబ్లమ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ లెగ్స్ లేకపోవటం అన్నది ఆవుకి చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం. ఈ విషయాన్ని జవహర్ బాబు ఆయన అన్నగారి ద్వారా వాళ్ళకి చేరటము, వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ తీసుకోవటము, వాళ్ళు చాలా సహృదయంతో ఉచితంగా ఇవి చెయ్యటము అన్నది చాలా మంచి విషయం. అది మనుషులు అంటే వాళ్ళు ఎవరో ఒకరు అడుగుతారు, అడిగితే ఎవరో ఒకరు దయా గల వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటారు. ఆవులు మనల్ని ఏం అడగలేము. అలాంటి మూగజీవులకి ఇలా చేయాలి అన్న మంచి ఆలోచన వచ్చిన వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ముందు మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడాను మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. దీనంతటినీ కోఆర్డినేట్ చేసిన జవహర్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.